మంచి తీర్మానం చేసుకుంటే ఈ శ్రమల దినాలు అనబడేవి ఒక అర్థం ఉంటుంది. మరి గుడికి వెళ్తాం, యేసుప్రభు గురించి ఇంత బాధపడ్డాడు అయ్యో అనుకుని వచ్చాం. మళ్ళీ ఇంటికి వచ్చి తిట్టుకొని కొట్టుకొని కుటుంబంలో వీధుల్లో షాప్ దగ్గర గొడవలు ఆడుకుంటాం. షాపింగ్కి వెళ్ళాము, వాడు చీర ఏమో తక్కువ రేటుకి ఇవ్వలేదు, డ్రెస్ ఏమో ఎక్కువ రేటు చెప్తున్నాడు, తిట్టడం. ఇంకే శ్రమలు మన వల్ల వారికి శ్రమలు తినాకొస్తాయి కదా. మన వలన ఎదుటివాడికి శ్రమలు తినాలా, లేకపోతే ప్రభు వలన ఏంటి మనకు శ్రమ తినాలి? మన వలన ఇతరులకి ఇంట్లో వాళ్ళకి శ్రమలు తినాలి ప్రకటించారు ప్రత్యేకంగా. శ్రమ దినాల్లో ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు యొక్క శ్రమ మనం తలచుకొని మనం ప్రభు చిత్తం జరిగిస్తే దాని అర్థం నెరవేరుతుంది. దేవుడికి స్తోత్ర. ముందే సరిపోతుంది, దగ్గరికి అయినా గట్టు పగలు కొట్టాలి, మళ్ళీ మనకు శ్రమ దినం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా కింద శ్రమ పడుతున్నారండి? కింద శ్రమ పడుతున్నారు ఎవరైనా? పని ఒకదే శ్రమ పడుతుందా? మంచిది ప్రియులారా, మన వాక్యం విందాం. కొంతసేపు విన్నాక ఆ తర్వాత మనకున్న సమయాన్ని బట్టి ఇద్దరు ప్రార్థన చేసి స్తుతి ఆరాధన చేసుకుందాం. అంతటితో ఈ కూటాన్ని దాదాపుగా 3 గంటలకి ముగించుకుందాం అనుకుందాం. ఎందుకంటే మనం 3 అనుకుంటే గణేషం 3:30 ముగించుకోవచ్చు. మరి ఒకసారి ఫిక్స్ అయిపోయినా మనం 3:30 అనగానే. ఆనాటి రేపుగా పుట్టింటి నుంచి మరి తన భర్త మెట్టింటికి వెళ్ళిపోయి ఒకసారి మళ్ళీ రాలేదు. కానీ ఈనాటి రేపుగా మాత్రం మళ్ళీ వెళ్ళాలి. గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళకి వినపడుతుందండి? మరొకసారి మీ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. లైక్ కొట్టినందుకు వందనాలు. బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక క్రైస్తవులకు, బైబిల్ చదివే వారికి పరిచయమైనటువంటి వాక్యం. 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మితే కళ్ళు మూసుకోండి. దేవుడు లేడు అంటే అలా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. అమ్మా దేవుడు లేడంటవా? మీరే కళ్ళు మూసుకోవాలి. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిందేవా నీకే వందనాలు. నీ కృప నీ కనికరములు చెప్పున ఈ దినం ఇలాగూ జగంపేట ప్రాంతంలో నీ దాసుడు నడిపిస్తున్నటువంటి, రాజుగారు నడిపిస్తున్నటువంటి నీ సంఘంలో ప్రభువా మేము ఇలా కూడుకోవడానికి అత్యవసర కూడికి ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుడు ప్రభువా నాయన సాక్ష్యం చెప్పారు. అది మాకు మంచి సాక్ష్యం అయింది. ఎందుకంటే నీవు తనను రక్షించినందుకు ప్రభువా ఆ సాక్ష్యం మంచిది అయింది. ఎందరో నాయన శ్రమ పడుతున్నారు, కానీ నీవు లేనప్పుడు అది మంచి సాక్ష్యం కాదు. అలా ఒక మంచి సాక్ష్యం విని నిన్ను మహిమపరచుటకును, అలాగనే మరి కొంత సమయం సువార్త చెప్పడానికి వెళ్ళి వచ్చినటువంటి నీ బిడ్డల కొరకును నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇప్పుడు మరి కొంత సమయం నీ వాక్యము విని ప్రభువా నీ వాక్యానుసారంగా మేము జీవించి నీ వలన ప్రభువా నాయన మేలు అనగా నీ సారూప్యము,
నీ యొక్క ప్రభా నాయన మహిమయు పొందునట్లుగా మమ్మల్ని దర్శించమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి, విని మేలొందునట్లుగా దర్శించండి. ఇందుకొరకు నీ దాసుడు అల్పుడు పవిత్రపరిచి నీ రక్తము నీ కృప చేత బలపరచండి. ఈ పవిత్రమైన కార్యాన్ని అయా భంగపరచడానికి పొంచి ఉన్న చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. దేవా సహాయం చేయండి, విడుదల కలిగించండి. పరిశుద్ధాత్మ దేవ నీవే నడిపించండి, మహిమ పొందమని మా ప్రభువుని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియులరా, మానవ జాతి అంతా కూడా దేవుని చేత సృజించబడింది కాబట్టి అందరూ దేవునికి ఇష్టలై ఉండాలి. దేవుడు పుట్టించని వానికి దేవుడు మరి ఎవరైతే సృజించలేదో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండరు అన్నమాట. నాస్తికులు ఉన్నారు, వాళ్ళు అంటారు దేవుడు లేడు అని అంటారు. వాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉండాల్సినటువంటి ఆ బాధ్యత వాళ్ళకి ఆశ ఉండదు అన్నమాట. జంతువులు ఉన్నాయి, జంతువులు తెలుసా దేవుడు మమ్మల్ని పుట్టించాడని? తెలియదు. కానీ దేవుడికి ఇష్టలుగా ఉండాలి అని అవి అనుకుంటాయా? అవి అనుకో. ఆ జ్ఞానం లేదు కాబట్టి అవి అనుకో. అలాగే దేవుడు లేడు, దేవుడు నన్ను పుట్టించలేదు అని అనుకునే వారికి దేవునికి నేను ఇష్టడుగా ఉండాలి అనేటువంటి ఒక బాధ్యత కానీ ఒక ఆశ కానీ వాళ్ళకి ఉండదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు, ఈ విశ్వాన్ని పుట్టించాడు లేదా సృష్టించాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఏం చేయాలి? దేవునికి ఇష్టడై ఉండడం అనేది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలనుకుంటామా లేదా? ఏమ్మా, మీరు మనవాళ్ళు కూడా కనేసి ఉంటారు కదా. కాబట్టి మన పిల్లలు మనకి అనుకూలంగా అంటే మనకి ఇష్టంగా ఉండాలనుకుంటాం. మనం కన్నా పక్కోళ్ళు అందరికి ఇష్టంగా ఉండడం అనుకోండి. మీ బాబు ఎంత మంచోడాడు, మీ అమ్మాయి ఎంత మంచిదండి అంటే అవునండి, కానీ మా ఇంట్లో మాత్రం వాళ్ళు ఉండడండి. ఎంత అల్లరి చేస్తాడో తెలిసిన అమ్మ నాన్న తిడతాడండి, కసురుతాడండి. వాడు మంచోడండి, ఏమోనండి మేము చెప్పిన పని అంతా చేస్తాడండి. కానీ మరి మీరేంటి ఇలాగంటారు? ఏమో మా ఇంట్లో ఏం పని చేయడండి అని అంటే ఎలాగుంటది? మనకి అందరికీ వీడి ఇష్టమే కానీ మాకే ఇష్టం లేదు, నాకు ఇష్టం కాదు వీడంటే అప్పుడు వాడికి ఏం ప్రయోజనం చెప్పండి? అందరి దగ్గర 4 మొద్దలు దొరుకుతాయేమో కానీ 4 డబ్బులు దొరుకుతాయేమో కానీ అమ్మ ప్రేమ దొరుకుతుందా? కన్న ప్రేమ దొరుకుతుందా? కన్న ప్రేమ కంటే మించిన ప్రేమ ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు కదా. అమ్మ తిట్టినా ఎలాగుంటది? చాలా బాగుంటది అన్నమాట. అదే బయటోడు పొగిడితే ఎలాగుంటది? అది తెలియనంత వరకే. బయటోడు పొగిడాడు అనుకోండి, ముందేమో ఎలాగుంటదంటే తేనె పూసిన విషగుళికలాగా ఉంటది. వేపపండు ఎప్పుడైనా తిన్నారా? వేపపండు రుచి చూసారు ఎప్పుడైనా? అయితే ఆ వేపపండు ముందు నోట్లో వేసుకుంటే ఎలాగుంటది అంటే తీయగానే ఉంటది. కొంచెం సపరించి కష్టమని కొరికే అనుకోండి ఎంత చేరుకుంటది. అలా అమ్మ ప్రేమ కాకుండా కాదనుకొని ఏ ప్రేమలకు నువ్వు పోయినా కూడా అలాగే ఉంటది అన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవునికి నేను ఇష్టంగా ఉండాలి అని కాకుండా లోకానికి నేను ఇష్టంగా ఉండాలి, మనుషులకి నేను ఇష్టంగా ఉండాలి, వాళ్ళ దృష్టికి నేను బాగోవాలి, వీళ్ళ దృష్టికి నేను బాగోవాలి అని అనుకున్నంతసేపు ఎలాగుంటదంటే
మనం చేదు ఆ వేపకాయ నవిలినట్టుగా ఉంటది అన్నమాట. అది నవిలిన తర్వాత అది చేదుగా ఉంటే మన నోరంతా ఏమైపోద్ది, మన కడుపు అంతా గొంతుకంతా ఎలాగుంటది అంటే రుచిగా తీయగా ఆనందంగా ఉంటుందా? ఉండదు. అలాగే దేవుణ్ణి మనం ఇష్టంగా చేసుకోకపోతే, దేవునికి మనం ఇష్టలుగా లేకపోతే, ఎవ్వరికి మనం ఇష్టలుగా ఉన్నా అలాగే లోపలికి చేదు ఉంటది నాకు. అంటే శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది అనేది ఉండదు. ఎందుకని? పుట్టించిన వానికి మనం ఇష్టంగా ఉండాలి. అమ్మా నాన్నలకి ఇష్టంగానే ఉంటే ఆ కన్న ప్రేమ ముందు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కన్నా ప్రేమను అని సోదరి అన్న విన్నానించగా కన్నా ప్రేమను అని సోదరి. ఒక భక్తురాలు పిల్లలు లేకపోతే, అన్న అనే భక్తురాలు పిల్లలు లేకపోతే, నాకు బిడ్డలు దయచే ఎందుకో తెలిసిన కన్న ప్రేమ నాకు తెలియాలి, కనే ప్రేమ తెలియాలి. ఎందుకంటే ఆ అన్న అనేటువంటి దానికి సవతి ఉందంట. ఆ సవతికి కూడా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఎత్తుకుంటా ముద్దులాడుతూ తిరుగుతాం అన్నమాట. కొంతమంది పని తగ్గించుకుందామని సోమరులు ఉంటారు చూసారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా పనులు పెట్టుకొని సార్ మా పిల్లలు ఎత్తుకోవదిన, మా పిల్లలు కొంచెం ఆడించవదిన అంటుంటారు చూసారా. అలాగే ఆ పిల్లలు ముద్దాడితే ఆడించవచ్చు కదా. అలాగే ఈ అన్న అనే ఆమె వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటుంది కానీ రుచించడం లేదు మాట. ఎందుకు? ఆ పిల్లలు ఎవరు ఈమె కనలేదు కదా. కననందు చేత ఆ కన్న ప్రేమ ఎలాగివ్వగలరు? ఏదో ముద్దుకున్నాడు, అందంగా ఉన్నాడు అనే తప్ప, వాడు ముగిసియుడు వేసుకొని పాశముఖం వేసుకొని వాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? ముందు శుభ్రమై స్నానం చేసి రారా అనిపిస్తుంది. అదే మనకు పుట్టిన బిడ్డ అయితే ఎలాగుంటుంది? వాడు మన ఒళ్ళో వాంతులు చేసేసుకున్నా లేదు నాన్న లేదు నాన్న మూతి తిడిచేసి అవసరమైతే ఈ మీద మూతిని చీకేసి బాబోయ్ కన్న ప్రేమ అది. ముద్దు చీకేసేయమంటే వాడు అలాగున్నా కూడా ముద్దు పెట్టించుకుంటుంది. అది పాసిమోగాన్ని ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళు అర్థమైందా పిల్లరా? కన్న ప్రేమకు ఇది పాసిమోక ఉంది, దీనికి బట్టలు సరిగ్గా లేవు, శివుడు ఉంది, పుష్పంలో ఉన్నాయి, స్నానం చేయలేదు కాబట్టి ఏం అనిపించదు కదా తల్లికి, ఏం పట్టించుకోదు, ఎత్తుకుంటుంది మాట. అదే బయట వాళ్ళ పిల్లలు అయితే మనకి ఎలాగుంటది అంటే శుభ్రం చేసేదాన్ని తీసుకురామ్మా, బాగా శివుడు అది నాకంటే ఉన్నది. కన్న ప్రేమ మాట ఎలాగున్నా కూడా ఇష్టమైపోద్ది. దేవునికి స్తోత్రం. అలాగూ ప్రియులరా, మనకి ఈ లోకంలో భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అందరి ప్రేమ దొరకొచ్చు. కానీ దేవుని ప్రేమ అది వేరే. అందరి ప్రేమ దొరికిన భయము, అశాంతి, దుఃఖము, మనోవేదన, చనిపోతాననే భయం, దిగులు, ఇవన్నీ ఆవరించేస్తాయి మనకి. దాన్ని పాస్ట్ గా చేయాలి. కానీ దేవుని ప్రేమను కానీ చూసామనుకోండి, మనకి ఇవన్నీ కూడా పటాపంచలైపోయి ఏ స్థితిలో ఉన్నా ఆ చిన్నపిల్లలు చూడండి, అమ్మని చూడగానే ఏమైపోతారు వాళ్ళు, ఇక అన్నిటిని మర్చిపోతాడు. నాకు వాడికి వేసుకున్న బట్టలు ఎలాంటివో గుర్తుంటాయా బాబు? అసలు బట్టలునే లేదో గుర్తుంటుందా? అసలు పట్టించుకోడు. అందరి ముందు వాడు బట్టలు లేకపోయినా అమ్మా అనుకుని వెళ్ళిపోతాడు. అమ్మని చూడగానే వాడికి అమ్మని చూడగానే కన్నీరు ఆగిపోద్ది, అమ్మని చూడగానే భయం ఆగిపోద్ది, దుఃఖం ఆగిపోద్ది, అమ్మని చూడగానే నవ్వు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా ఎంతమంది ప్రేమలు ఉన్నా ఏమి అంతెందుకు పనికిరావు, కొంతవరకే అది. కానీ అసలు శిష్యులైన కన్న ప్రేమ ఎవరిదంటే దేవుని ప్రేమ. ఆ దేవుడే ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చాడు.
అది దేవుని ప్రేమ. అమ్మ మన కొరకు ప్రాణాలు ఇస్తుందా తీస్తుందా? అమ్మలు చెప్పాలి. తీసేటట్టుకున్నారు, చెప్పటం లేదు. ఇస్తుందా? ఇస్తుంది అంటే ఎవరు? మీ అమ్మ. నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు అమ్మవు కదా, చెప్పండి అమ్మా. ఫస్ట్ అమ్మా ఇస్తావేవో ఏదో నటిస్తున్నట్టు పాస్టర్. మన పిల్లల కొరకు ఎంత ఆరాట పడిపోతాం. అవసరమైతే ప్రాణాలైనా అడ్డేసి, ఇల్లు కాలిపోతుంది అనుకో, ఆ ఇంట్లో ఆ బిడ్డను పట్టుకొని పరిగెడుతుంది. ఈ అమ్మ చచ్చిపోతా లేదో తర్వాత సంగతి కదా. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు ప్రాణాలు పెట్టారు. మన పాపం వల్ల నాశనం అయిపోతున్నామని చెప్పి, పాపం వల్ల ఈ లోకంలో బాధపడుతున్నాం, పాపం వల్ల చనిపోతే నరకానికి వెళ్ళిపోతుంది. భయంకరమైన అగ్ని గుండం అది. ఒకసారి అందులోంచి రావడం ఉండదు. ఇక అంత భయంకరమైన అగ్ని గుండంలోంచి మనం తప్పించుకోవాలని అమ్మలాగా ప్రాణాలు పెట్టేసాడేసే. అది ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రేమ అందించిన దేవతలు గాని, మనుషులు గాని, అవతార పురుషులు గాని ఎవరైనా ఉన్నారా? మనల్ని నరకంలోంచి తప్పించాలండి. అమ్మ అంటే ఏదో కష్టాల నుంచి తప్పిస్తుంది ఏమో, కానీ నరకం నుంచి కూడా అమ్మ తప్పించలేదు. ఎందుకంటే ఆ అమ్మ కూడా అటే పోవాలి. కాబట్టి ప్రియులారా, అందరికంటే మించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రాణాలు ఇచ్చి రక్షించుకున్న ప్రేమ. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించాక. ఎవరు పుట్టిస్తారో, ఎవరికంటారో వారే కదా ప్రాణాలు ఇస్తారు. మరి యేసుప్రభు ప్రాణాలు ఇచ్చాడంటే అర్థం ఏంటి? యేసుప్రభు మనల్ని పుట్టించాడని అర్థం. ఇంకెవరు పుట్టించారని కాదు. అప్పుడు ఇంతమంది దేవతలు ఎందుకు ఉండాలి ఈ లోకంలో? ఇదంతా ఒక మాయ, ఇదంతా మనుషుల కల్పన. ఒకడే దేవుడు, ఆయన ప్రాణాలు ఇచ్చాడు కాబట్టి ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగని మనం కానీ నమ్మేమనుకోండి, మనం వెంటనే ఏమైపోతామంటే దేవునికి ఇష్టలు అయిపోతాం. దేవునికి ఇష్టలు అవడం అనేది ఏమైనా సామాన్యమైన విషయమా? పక్కన మనుషులకే మనం ఇష్టలు కాలేం కదా. నాకు ఇష్టమైన వ్యక్తి అని మనల్ని గురించి ఎంతమంది చెప్తారండి? మనం మంచిగా ఉన్న చెప్పరు, చెడుగా ఉంటే అసలు చెప్పరు కదా. అలాంటిది మనుషులకే ఇష్టం కాలేము మనం. ఓసారి తల్లిదండ్రులు అంటారు, వీడు నన్ను అవసరంగా కన్నానండి, వీడు నా కడుపుని చెడగొట్టాడండి అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటిది అమ్మకే ఇష్టం లేని వ్యక్తి దేవుడికి ఎలాగ ఇష్టం అయిపోతాడు? మనందరం అలాగే దేవునికి మనం ఎలాగ ఇష్టలు కాగలం? దేవునికి ఇష్టం కాగలం. అమ్మాయి, నీ పేరు మర్చిపోయింది, మనం కలిసాం. మనం విజయ, నీ విజయం తథ్యం అని దీవించాను కదా మొన్న. నమ్ముతున్నావా? అయితే నువ్వు దేవునికి ఇష్టరాలు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలు కావడం అంటే మాటలా? ఆయనేమో పవిత్రుడు, ఆయనేమో సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు. పాపం అంటే అసహ్యం ఆయనకు. అలాంటి దేవునికి మనం ఇష్టలు కాగలమా? కాలేం. కానీ యేసు ప్రభు రావడం ద్వారా మనం దేవునికి ఇష్టము కాగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎలాగూ అనేసి అంటే ప్రియులారా, యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు ద్వారానే నాకు మోక్షం, నరకము తప్పించబడి పరలోకానికి వెళ్ళగలను అని యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు ఒక్కడే నాకు రక్షణ ఇవ్వగలడు అని మనం నమ్మితే, నమ్మగానే దేవునికి ఏమైపోతాం? దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. వీడు నాకు ఇష్టడు అంటాడు. ఎవరిని? ఇప్పుడు జైపాల్ గారు అంటే దేవునికి ఇష్టడు. ఏంటి అలా వదిలేసేయండి, ఇంకా అదే చూస్తారు అందరూ. అలాగే అది చూసి అందరు దేవునికి ఇష్టలు కాలేరు. ఇంకా ఈ సర్దుబాటు అంత ముందు జైపాల్ గారు అంటే పాత స్నేహితులు అందరికి ఎవరికి ఇష్టం ఉండదు. బాబోయ్ వీడ రౌడీ షీటర్, దొంగ, పోలీసులను కొట్టాడు,
పడ్డారు, మనల్ని కూడా చెప్పేశాడు. అలాంటి అనొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు ఇప్పుడు ఈ జైపాల్ గారిని చూసి, నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన సేవకుడు, దేవునికి స్తోత్రం. నీకు తెలీదా ఏంటంటే డెస్క్రోబా, నీకు తెలియదేమా నేనేమి నీలాంటి కరుణమేడు సినిమా తీసినాడు అనుకున్నావా? ఏమైనా నీ కరుణమేడు అనుకున్నావా? కఠిన హృదయుడు అంటే నోర్మై. అది ఎప్పుడో పాత చరిత్ర, ఇప్పుడు మాత్రం ఆ చరిత్ర లేదు. ఇప్పుడు నాకు ఇష్టడు. జైపాల్ గారి దగ్గరికి వచ్చి అంటారు, ఎలాగయ్యా నువ్వు దేవునికి ఇష్టడు అయిపోయావు, ఎన్ని దాన ధర్మాలు చేశా, ఎన్ని పుణ్యకార్యాలు చేశా. వాళ్ళ అమ్మాయి ఇష్టం అవ్వలేదట, వాళ్ళ అమ్మాయి దేవునికి ఇష్టం కాలేదు, ఇన్ని కార్యాలు చేశాను, నువ్వెలాగ ఇష్టం అయిపోయావురా కొడుకా. జైలుకి వెళ్ళి వస్తే ఇష్టం అయిపోతావా? అయితే నేను జైలుకి వెళ్ళాలా ఇప్పుడు? వద్దా, మా జైలుకి వెళ్తే నువ్వు రాలే, ఇప్పుడు నేను కాబట్టి వచ్చాను, నువ్వైతే నువ్వు రాలేవు. ఏం కొడుక అనేసి అయితే జైలుకి వెళ్ళక్కర్లేకుండానే ఇష్టడు అయిపోవచ్చు. జైలుకి వెళ్తే ఇష్టం అవుతావా? కాదు. మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్యని నమ్మితే మన దేవునికి చూసారా, దేవుడు ఎంత సులభంగా పెట్టాడో తనకి ఇష్టలు అయిపోవడం అనేది. దేవుని ప్రేమ ఇదిగో జనుల కేవలం కేవలం నమ్మిన ఎడల, కేవలం నమ్మడం అంటే అందులో ఒక్క రూపాయి అయినా ఇమ్మని ఉందా? ఏమా కేవలం నమ్మడం అంటే ఉట్టిగా నమ్ము కదా అని అర్థం కదా. ఉట్టిగా నమ్మాలా, గట్టిగా నమ్మాలా? గట్టిగా నమ్మాలంటే కొండెక్కు, గట్టిగా నమ్మాలంటే ముక్కు మూసుకొని తపస్సు చేయి, గట్టిగా నమ్మాలంటే అక్కడికి వెళ్ళి మునగాలి. మళ్ళీ వస్తారో రాదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మునగాలి. గట్టిగా నమ్మడం అంటే ముడుపులు చెల్లించాలి. గట్టిగా నమ్మడం అనేసి అంటే బలులు, దాన ధర్మాలు అవన్నీ చెయ్యరు. ఇవేం అక్కర్లేదు. యేసయ్యకి గట్టిగా నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. అలా నమ్మరా నువ్వు? అమ్మ ఆహారం తయారు చేసింది, నమ్మి తింటామా లేకపోతే పరీక్షించి తింటామా? భూతంతం పెట్టి కూరలో ఇలా భూతంతం పెట్టి ఏంట్రా వెతుకుతున్నావు, ఏమైనా మొక్కలు ఉన్నాయా, కాల్యం ఉందనా వెతుకుతున్నావు అంటే అది కాదమ్మా, ఇందులో ఏమైనా విషం కలిపేవేమో వెతుకుతాను, ఇందులో పల్లి వేసేసేవేమో వెతుకుతాను అంటే అమ్మకి ఎలా ఉంటుంది? అమ్మకి ఇష్టం అవుతాడా? ఒరే కని పెంచాక విషం పెడతానా, ఇందులో బలి పెడతానా? ఇష్టడు కాలేదు. ఆ సంగతి కానీ ఊరంతా తెలిసింది అనుకో, ఏమంటారు? మన ముఖం మీద ఉమ్మే చేస్తారు. నమ్మలేనుడు నువ్వే నమ్ముతావు. కేవలం నమ్మమన్నాడు. కేవలం నేనే దేవుడు, నేనే నీ రక్షకుడు, నేనే నీ కొరకు వచ్చా, మళ్ళీ తిరిగి రాబోతు. మొట్టమొదటిగా దేవునికి ఇష్టం అయిపోవడానికి యేసయ్య నీ కొరకు, నీ పాపముల కొరకు చేసిన త్యాగాన్ని నమ్మాలి. మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నిటినీ అందరినీ నమ్ముతారు, ఒక్క నిజమైన దేవుణ్ణి నమ్మడం మాత్రం వెనకాడతారు. డాక్టర్ ఇంజక్షన్ వేస్తాడు, అది ఏ ఇంజక్షనో మనకి తెలియదు కదా, నమ్ముతాం. డాక్టర్ ఏమో మందులు ఇస్తాడు, మనం నమ్ముతాం. ఏం మందులు ఇస్తున్నాడో ఏంటో మనకి తెలియదు కదా. హోటల్కి వెళ్తాం, వాడు ఏం చేసాడో వండేసాడు, రుచిగా ఉంది కదా, మనకి రుచి కావాలి కానీ అది ఒరిజినల్ లా కాదో మనకు అక్కర్లేదు కదా. ఆ రుచికి ఎన్ని స్ప్రేలు పడుతూ ఉంటాయి, ఆ రుచికి వీని శరీరంలో నుంచి వచ్చేటువంటి ఏంటి మరి అది పడుతూ ఉంటారు.
రుచిగా ఉంటే చాలు, 2 మసాలా దోశ అంటాం. అది ఏం చేసేసినా పర్వాలేదు, నమ్ముతాం, దేన్నైనా నమ్ముతాం. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చాడయ్యా, ఆయన నమ్మితేనే రక్షణ. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే అదేంటో ఆ చిరాకు, నమ్మరు మాట మనుషుల్లా. కాబట్టి వీళ్ళగా మొట్టమొదట మన పరలోకానికి వెళ్ళడానికి, నరకం తప్పించుకోవడానికి యేసు ప్రభువే ఏకైక రక్షకుడు అని నమ్మగానే మనం దేవునికి ఇష్టలు అయిపోతాం. అలాగూ ఇష్టలు అయిపోయిన తర్వాత మన దేవునికి ఇష్టలుగానే ఇక ఉండగలుగుతాం. ఒకసారి దేవునికి ఇష్టలు అవడం నేర్చుకున్నాం అనుకోండి, ఇక తర్వాత ఇక ఏం చేసేయచ్చు, మనం ఏం చేసేయగలం, ఏం కావాలనిపిస్తూ ఉంటది. యేసయ్యని నమ్మగానే పాపాలు కొట్టేశాడు, నరకాన్ని కొట్టేశాడు, మనకున్న దుఃఖాన్ని తీసేశాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, ఆ రాత్రి చనిపోదాము, దుఃఖపడతా, బాధపడతా, కుటుంబానికి అన్యాయం చేశాను నేను అని ఏడుస్తా ఉన్నాడు. ఆ సహోదరుడు సువార్త చెప్పాడు. ఈయనే రాత్రి ఏడుస్తా ఉంటే పడుకొని ఏమిటి క్షమాపణ అడిగి పడుకొని లేవగానే ఎంతో నెమ్మది, శాంతి, సంతోషం ముఖంలో, ఏమిటి దిగులు లేదు, కలకల్లాడుతూ ఉంటే ఆ స్నేహితుడు, జైల్లో ఉన్న స్నేహితుడు వచ్చి ఏమన్నాడు, దేవుడు రాత్రి నిన్ను దర్శించాడు కాబట్టి నీ ముఖంలో దుఃఖం లేదన్నాడు. దేవునికి స్తోత్రం. బాధ లేదా, దుఃఖం తీసేసాడు కదా, కష్టం ఆ ఏడుపు తీసేసాడు, ఆనందాన్ని ఇచ్చేసాడు. ఇదేదో బాగుంటుంది అనుకుంటాం లేదా, ఒక స్వీట్ తిన్నాం బాగుంది, ఇంకోటి తినాలనిపిస్తుంది లేదా. సుగుణం గారు ఏదో వంట వంటారు, కూర బాగుంది అనుకోండి, మళ్ళీ ఏమంటాం లేదా, బాగోలేకపోతే ఏమంటాం, అమ్మా నాకు ఉపవాసం ఉంటున్నాను నేను, ఈ రోజు శ్రమలు తినాను, ఉపవాసం ఉంటాను, నేను తిన్నాను ఇషానేస్తాను వెంటనే కదా. అదే బాగుంది అనుకోండి, ఇంకో 4 ముక్కలు వేయండి అంటాం. బాగుంది కదా, యేసయ్యని నమ్ముకుంటే బాగుంటుంది కదా. దుఃఖం పోయింది, ఏడుపు పోయింది, కన్నీళ్లు పోయాయి, విచారం పోయింది. ముందు నేను ఎందుకు పుట్టానో, అసలు నేను ఎందుకు చచ్చిపోతున్నానో, ఈ గురి గమ్యం లేని ఏమ్మా మీరే మాట్లాడతారా అంటే అర్జెంట్ ఏమైనా మాటలు ఉన్నాయేమో చెప్పాల్సింది, ఈ ఊరి సంగతులు ఏదైనా. కాబట్టి ఒకసారి ఒకటి మనం తిన్నప్పుడు అదే మళ్ళీ తినాలనుకుంటాం. ఒకసారి యేసు ప్రభు ద్వారా శాంతి, సంతోషం, ఆనందం పొంది దిగులు పోయిందంటే మళ్ళీ ఏం చేయాలనిపిస్తుంది, మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది లేదా, ఎండాకాలంలో ఆకలి వేసినప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది లేదు. నా వాక్యం విన్నారు కిందటిసారి, మళ్ళీ వచ్చారేంట్రా బాబు అనుకుంటున్నారా లేదా, బాగా చెప్తున్నాను, అందుకే వచ్చారు కదా. చూసారా, నా వల్ల మీకు బాగుందా లేదా, మళ్ళీ రావాలా వద్దా, మళ్ళీ రావాలా. ముందు అంకాపల్లి నుంచి వచ్చింది ఆ సౌండ్. ఇంకా దేవునికి స్తోత్రం. అసలు నేనంటే నా వాక్యం అంటే ఇంత ఇష్టమని, రిబ్కాకి ఎంత ఇష్టమని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చేది అసలు ఎంతమంది ఇష్టపడతారో వాళ్ళందరినీ ఒక కమిటీ వేయాలి అసలు మనం. అది నాకు ఇష్టం, దేవునికి ఇష్టం. అలా పిల్లగా బాగుంది అనుకున్నప్పుడు మళ్ళా యేసయ్యని మనం నమ్మి ఇష్టం అయిపోతే బాగుంటది కదా. మొదటిసారి ఆయనకి ఇష్టం అయిపోయాం, అంతా బాగుంది. రెండోసారి కూడా ఇష్టం అయిపోతే మళ్ళీ బాగుంటది, మూడోసారి ఇష్టం అయిపోతే మళ్ళీ బాగుంటది, నాలుగోసారి ఇష్టం అయిపోతే మళ్ళీ బాగుంటుంది. ఇక అలాగే దేవునికి ఇష్టం అయిపోయి అలవాటు అయిపోతే లేదా, తింటా ఉండడం అలవాటు అయిపోయింది కదా మనకి చిన్నప్పటి నుంచి. మధ్యలో ఏమైనా అలవాటు చేసే ఇదేం అలవాటు మనిషివా తింటాం. అలాగే యేసు ప్రభువాన్ని
యేసు ప్రభు వారిని నమ్మటం, యేసు ప్రభు వారికి ఇష్టలు అవ్వడం అనేది అలవాటు అయిందనుకోండి, మానేయగలమా? ఇక మానలేము. ఆయన కూడా అటు నుంచి ఏం చేస్తుంటాడు, నీ జీవితంలో ఏది కొదువా, ఏంటి సమస్య అని చూసి ఆ సమస్యను ఆయన తీరుస్తా ఉంటాడు. నువ్వు ఇష్టడు అయిపోతా, ఇష్టరాలు అయిపోతా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నమ్మిన తర్వాత ఏంటో నాకేం బాగలేదు, అసలు ఏసారి నమ్మి నాకు బాగలేదండి అంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు సరిగ్గా నమ్మలేదని అర్థం మాట. నువ్వు సరిగ్గా నమ్మలేదని అర్థం. అమ్మ ఒకసారి మనకి అమ్మగారులు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ, అందుకే అమ్మల కోసం చెప్తాం అనుకోండి. అమ్మ ఒకసారి మనకి ఎప్పుడు కక్క ముఖ్యనా, అప్పుడప్పుడు ఆకులు అమ్ములు కూడా దొరుకుతాయి లేదు, ఆకులు ఆకులు పెడతాది కదా, తోటకూర పెడతాది, దుంపలు పెడతా ఉంటది. మరి తినాలే వద్దా అమ్మాయి? రాణి నా తింటేనే రాణి అవుతాం. కాబట్టి అమ్మ పెట్టిన ముక్కలే కాదు, అమ్మ పెట్టిన తోటకూర తినాలి, చారు తినాలి. ఏంటమ్మా ఇది పెడుతున్నావు అంటే, ఇది ఆరోగ్యానికి అవసరం, చారు కూడా ఆరోగ్యానికి అవసరమా కాదు? పులుపు, సి విటమిన్ ఉండాలి బాడీలోకి. ఎప్పుడు మొక్క ఎం విటమిన్ గా లోపల దోషం, మర్డర్ అయిపోతాం. ఎప్పుడు ముక్క తింటా ఉన్నాం, 3 పూట్ల ముక్క తింటా ఉన్నాం అనుకోండి, ఏమవుతా చెడిపోతా లేదు కడుపు. అప్పుడప్పుడు చాలా మంది తిన్నాం అనుకోండి, అరిగిపోయి మొత్తం హాయిగా ఉంటుంది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు మొక్కలే దొరుకుతాయి కావాలా అనుకుంటారు. అమ్మ దగ్గర ఎప్పుడు మొక్కలే, అలాగే దేవుడి దగ్గర కూడా ఎప్పుడు మనం అనుకున్నట్టే దొరకవు అన్ని. అమ్మ దగ్గర ఎప్పుడు అనుకున్నట్టే దొరుకుతాయా విజయ? దొరకవు కదా బాబు, దొరకవు. కానీ మంచిదే దొరుకుతుంది లేదా, అనుకూలమైంది అమ్మ పెడుతుందా లేదా? పెడతారు. పిల్లలకి తెలియక ఏమనుకుంటారు, అది అమ్మ మంచిది పెట్టలేదు ఈసారి అనుకుంటారు. ఎందుకంటే వాడి తలకాయ పెరగలే, వాడి తలకాయలో ఇంకా జ్ఞానం ఉండి రాలేదు. కానీ కొంతమంది పిల్లలు అమ్మ మీద ఇష్టంతో ఏదైనా తినేస్తారు. నల్లాగా మా అమ్మ చిన్నప్పుడు ఏది పెట్టినా తినేసేవాడు. కాబట్టి మా అమ్మకి నేనంటే ఇష్టం, మా అమ్మకి నేనంటే గుర్తు. ఏమండి, వాడు ఏది పెట్టినా తినేస్తాడు. మీరు మాత్రం అలా కాదురా అని మా అన్నయ్యని మా తమ్ముడిని చీవాట్లు పెట్టేది. వాళ్ళు ఎలాగైనా అమ్మకి నేను ఇష్టం అయిపోయిన అనుకునేవాడు. జ్ఞానం లేకపోతే దేవుడు ఏమి ఇస్తున్నా కూడా మనకి కొన్నిసార్లు ఏమో నష్టంగా ఉంటది, కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏదో దేవుడు చూసుకుంటున్నాడు నాకు, కొన్నిసార్లు నాకు దేవుడు సరిగ్గా చూడటం లేదు అనిపిస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టడు అవడానికి నీకు జ్ఞానం కూడా ఉండాలి, జ్ఞానం కూడా. అలాంటి సందర్భాలు ప్రియులారా ఇక్కడ రాసి పెట్టాడు. మొట్టమొదట యేసు ప్రభు వారు మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, రక్తం చిందించాడు అని మనం నమ్ముతున్నాం కదా. అలా నమ్మి దేవునికి ఇష్టం అయిపోయాం కదా. అలాగూ ఈ గ్రంథంలో మరి మొట్టమొదట హేబేలు అనే వ్యక్తి గురించి చెప్పాడు అన్నమాట. ఆ హేబేలు దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం బలును చెయ్యాలి, కోడిన మేకను బలి చెయ్యాలి అని నమ్మాడు. అలాగే దేవుడు బలి అయిపోతాడు అని నమ్మాడు. నమ్మి బలి చేశాడు. ఆ హేబేలు ఏమయ్యాడంటే దేవునికి ఇష్టడు అయిపోయాడు. మరి ఆ తర్వాత ఏమో హనోక్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం బలి చేశాడు ఏమి రాయలేదు, అతడు ఏం బలును చేసినట్టు ఏమి రాయలేదు. కానీ దేవునికి ఇష్టడు అయ్యాడట హనోకు అనే వ్యక్తి. ఎలాగ ఇష్టడు అయ్యాడంటే దేవునితో నడుస్తా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరితో నడిస్తే వాళ్ళకే మనం ఏమైపోతాం, అంతేగా. తాగుబోతులతో నడిస్తే ఆ తాగుబోతుడికి ఇష్టడు అయిపోతాడు, కానీ ఆ తాగుబోతుడు మీకు ఇష్టడు అవుతాడా? చెయ్యాలవా తాగి సెక్రెట్ రా కంపు
తెలుగులో ఏంటంటే ఇన్నాళ్ళు చుట్టల కాపులు వచ్చేయమాట. ఆ ఎక్కేగా అసలు ఆ బస్సే పడదు, వాంతులు అయిపోతాయి. అంటే ఈ చుట్టల కాపు ఒకటి, ఈ డబుల్ కాపుకి ఎప్పుడు దిగిపోదామా అని మోర్చిపోయేవాడు మగవాడు. ఇప్పుడు ఆ బాధ ఏం లేదు కదా, చుట్టల కాపు లేదు. ఎందుకని అసలు చుట్ట తాగేవాడిని ఎక్కినిస్తే కదా మీ శ్రీలో ఎక్కనిస్తారు వాడిని, బయటికి గెట్టేస్తారు ముందే. సరే, చుట్ట తాగేవాడితో నడవగలరా? తాగని వాడు తాగుబోతులతో నడవగలరా మీరు? ఆ వాసనే పడదు కదా. అలాగే దేవునితో నడిచాడు అంతే. హనోకు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడు అయిపోయాడు. చెడ్డ పనులు చేస్తా ఉంటే దేవునితో నడవగలరా? చెడ్డ మాటలు పలుకుతా ఉంటే దేవునితో నడవగలమా? చెడ్డ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, నడవగలమా? ఈ ప్రసంగం ఎప్పుడు ముగిస్తాడో ఏంటో, వీడు ఇంకా ముగించడం లేదా మీరు లోపల అనుకుంటున్నారు అనుకోండి. దేవుడికి ఇష్టమైన అలాగ అనుకోవడం కాదు. అప్పుడు మీరు దేవునితో నడిచినట్టేనా? వీళ్ళేట్రా బాబు ఇంకా వెళ్ళటం లేదు ఎక్కడి నుంచి, ఇంకా చెప్పమంటున్నారా నేను అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను దేవునికి ఇష్టం అవుతానా? దేవునికి ఇష్టమైన ఆలోచన వాళ్ళు వింటామంటున్నారు కదా, చెప్పు నీకేం అంటాడు దేవుడు. నేను చెప్పను అంటే అప్పుడు దేవుడికి నేను ఇష్టం. కాబట్టి ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు ఇలాగ అంటున్నాడు. 756వ పేజీ 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడదురా. చాలు చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవాలంటే సమ్మతం అనేది ఉండాలి కదా. మనం ఇలా ఫోటో పెట్టుకుందాం అనుకుంటున్నప్పుడు నీకు ఇష్టం అవ్వాలి, నాకు ఇష్టం అవ్వాలి, అప్పుడు కూడికి జరుగుతుంది. మీకు ఇష్టం లేదనుకోండి, నేను వచ్చినా ఫోటో జరగదు. నాకు ఇష్టం లేదనుకోండి, మీరు వచ్చినా ఫోటో జరగదు. కాబట్టి దేవునికి ఇష్టం అయిపోవాలంటే తర్వాత దేవునితో నడవడం నేర్చుకోవాలన్నమాట. మనం చిన్నప్పుడు అమ్మతో నడవడం నేర్చుకున్నాం, నాతో నడవడం మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం ఎవరితో నడవడం నేర్చుకోవాలి? ఆ దేవుడే మనకు నడవడం నేర్పిస్తాడు. మన దేవునికి స్తోత్రం. ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. అందులోనే నాటకాలు నేర్పాను ఉంటుంది కదా చరణం. నాటకాలు ఎంత అనుభవం పొందాడో మన ఆత్మీయ తండ్రి. దాన్ని అంత క్లియర్ గా చెప్పలేదు భక్తుడు. హోషియా గ్రంథం చూడండి, హోషియా గ్రంథం 11వ అధ్యాయం, హోషియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడు ఏం చేశాడట? నడక చెయ్యి పట్టుకొని. చిన్నప్పుడు నాన్నగారు ఏం చేస్తారట?
మరి అమ్మగారు ఏం చేస్తారు? అమ్మగారు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, పాలు ఇస్తారు. మరి నాన్నగారు ఏం చేస్తారు? తాగిన పాలు పొట్ట ఎక్కువైపోతుంది, నీకు అరగాలి కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నేను బుడి అడుగులేదు, నాన్న నడిపిస్తే నాన్నతో పాటు నేను నడిచేస్తున్నా అనుకుంటాడు. పెట్ట ఒక్కసారి వదిలితే తప్పని పడతాడు. నాన్న ఏం చేశాడు? నాన్నక నేర్పాడు. అమ్మ ఏం చేసి ఇక్కడ కేవలం నడకని నేర్పాను అని ఈ వాక్యం. కానీ అక్కడ పాటలో భక్తుడు ఇంకా వివరంగా నడకను నేర్పి కాపాడుచు ప్రతి అడుగులో ఏం చేస్తున్నాడు? నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు మనం పడిపోతున్నామంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు మనకు మనసు పట్టడం లేదట. ఇక్కడ అన్నాడు, ఈ ఎఫ్రాయిం అనేటువంటి వ్యక్తికి ఏం పట్టలేదట? ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఏ సంగతి? నేను నడిపిస్తున్నా, నేను నడిపిస్తున్నానంటే చిన్నపిల్లలు చూడండి, 2 అడుగులు నేర్చుకోగానే వల్ల నేను నడుస్తానని చెప్పి వీడు నడవడానికి ప్రయత్నం చేసి పడిపోతాడు. మనసులు పట్టిందా? మనసులు పట్టదు. మళ్ళీ ఒక 4 అడుగులు నేర్చుకున్నాక మళ్ళీ నడిచేస్తానంటాడు. ఏ రోడ్డు మీద ఎక్కడ ఎలా నడవాలో నేర్పేవాడు నాన్న కదా. గచ్చు మీద నేల మీద టైల్స్ మీద నడిచేది ఒకలాగా నడవచ్చా? నేల మీద పరిగెడితే పర్వాలేదు, కానీ ఇంట్లో సాంపు గచ్చు మీద టైల్స్ మీద పరిగెడితే ఎలా ఉంటుంది? జారిపోయి అంతే ఏరోప్లేన్ లాగా వెళ్ళిపోతా ఉంటాడు. ఎంత దూరం? అలాగే అదే నీళ్ళ ఉన్న గచ్చాను కప్పుడు నాన్న గట్టి పట్టుకుంటాడు. నీడు అడుగులు వేస్తున్నాడు పేరుకే, తేలిగ్గా వేస్తూ ఉంటాడు, కానీ నాన్న పట్టుకుంటాడు, లేకపోతే పడిపోతాడు. బయట ఏమో నేల అనుకుంటాం, కానీ ఆ నేలలో గోతులు కూడా ఉంటాయి మనకు. ఇవన్నీ నాన్నకి తెలిసినట్టుగా దేవుడిని కూడా తెలుసు కదా. దేవుడు ప్రతి వ్యక్తిని ఎంత పెద్దయినా నడిపిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు స్నేహితులు చేతులు పట్టుకుని నడుస్తారా లేదా? నడిచినప్పుడు ఏం చేస్తాడు? అలా కాదా, ఇలా చేతులు అనుకుంటా చెప్తుంటాడు, మరి చేయి పట్టుకుంటుంటాడు ఫ్రెండ్. ఈ చెట్టు చూసుకుంటుంటే ఫ్రెండ్ మాత్రం ఆ ముందు గొయ్యి ఉందని చూసి ఒకసారి లాగుతాడు. నాకు లేదా లాగిరారా గోతులు పడతావు అంటే అనుకుని మళ్ళీ వెళ్తాను. మళ్ళీ గోతులు పడతాడు, ఒకసారి గొయ్యని చూస్తాను, మళ్ళీ గోతులు పడిపోతాడని తోస్తే పోయి అవతలు పడతాడు. గోతులు పడకూడదు, తోస్తే కదా గొయ్యి దగ్గర యోసేపును గోతులో తోసింది అన్నలు కాదు, దేవుడే. లేకపోతే ఈ అన్నాల దగ్గరే ఉంటే అన్నాలు దొరకవు కదా. తర్వాత అన్నాలు దొరుకుతారేమో, కానీ అన్నాలు దొరుకుతారా? అన్నాలు దొరకవు కదా. అన్నాలు దొరికినప్పుడు అన్నలు ఎందుకండి? ఏంటి అడవిలో అన్నలు కూడా దొరుకుతారు. అక్కడ గోతులో దోషి దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి అమ్మించేసి అక్కడి నుంచి అవి గుర్తు తీసుకెళ్లి జైల్లో పడేశాడు. దేవుడి గుండు, నేను కూడా ఇక్కడ ఉంటాను, జైల్లో నేను కూడా ఉంటాను. ఎప్పుడు పరలోకంలో సింహాసనం మీద ఉండడం అనుకున్నావేంటి? నేను నేర్చుకుంటాను జైల్లో ఉండడం ఏంటో అని చెప్పి ఏషియా జైల్లోకి వచ్చాడు. దేవుని స్తోత్ర. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు. పనులు చేశాడా? దాన ధర్మాలు చేశాడా? ఇంకేం చేశాడా? ఏమీ చెప్పలే. నోవాబులాగా పెద్ద ఓడగట్టాడా? అది చేయలే. ఏం చేసావయ్యా అంటే నాకు ఒకటే తెలుసు, దేవునితో నడ్డమే తెలుసు. అలా దేవునితో నడ్డమే తెలుసు. కొంతమంది ఫ్రెండ్స్ కి ఏ పని పాట లేకపోతే ఆ పక్క ఫ్రెండ్ ఏం చేస్తాడు? పదరా అలాగే వెళ్ళొద్దాం అంటే ఏం చేస్తాడు? పదరా పోదాం అనేసి అంటాడు. మరి అలాగే నడుస్తా 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 ఈ పని ఉన్న ఫ్రెండ్కి ఈ పని లేని ఫ్రెండ్ ఇష్టమైపోతాడా లేదా?
నాతో పాటు ఎండలో వచ్చావురా, 3కి తాగు. నాతో పాటు ఎండలో వచ్చావు, లంచ్ టైం అయింది, పదరా హోటల్కి వెళ్ళిపోదాం. నాతో పాటు ఎండలో వచ్చావురా, పద నువ్వు కూడా డ్రెస్ తీసుకో. దొరుకుతుందా లేదా? ఊరికి పని లేక వచ్చాడు వీడి ఫ్రెండ్తో, కానీ అన్ని దొరికేస్తున్నాయి వీడికి. దేవునికి స్తోత్రం. పని లేని మనకి బాబు, పని లేని ఏం చేసాడంటే ఒకడు, పని లేని మంగళే అమ్మా నిజాలు చెప్పికోడు. అసలు ఏమనుకునేవారు, పని లేని మంగళ పిల్లి కోరకాడు. అది మన విషయంలో అంతే. మన అందరూ ఎట్లాంటి వాళ్ళం, పిల్లి బొర్ర. పిల్లి అంటే గోడ మీద పిల్లి అంటారు కదా, కాసేపు అటు ఉంటాడు కాసేపు ఇటు ఉంటాడు అనే రకాలు మనకి కదా. అలాంటి వాడు అలాంటి మనుషులు గొరుక్కున్న రకం అంటే కోతి పేరు లేకుంటే కదా, ఆ కోతికి ఈ కోతికి. డార్విన్ చెప్పినట్టుగా మన అందరు కోతుల్లోంచి వచ్చిన, ఎందుకంటే మనం కూడా పేరు లేకుంటాం కదా. పని లేని మనల్ని యేసయ్య ఏం చేశాడు, అలాగే అన్నా దాని పొద్దుతానా, అమ్మాయి నువ్వే బాబు నీ చదువు ఉందా లేదా? జైపాల్ గారికి నేను జైల్లో నేర్చుకున్నారు చదువు. దేవునికి స్తోత్రం. అందరూ ఎక్కడ నేర్చుకుంటారు? బడిలో నేర్చుకుంటారు. ఆయన బడి ఎక్కడ? జైలు బడే. దేవునికి స్తోత్రం. సైతాన్ గారు గోపుడు ఉంటాడు మాట. ఈ చదువు నేర్పారు మానేసి ఆ నాన్నతో గారాబు నేర్పేసి ఇలా అంత దుర్మార్గంగా ప్రవర్తించేటట్టు చేశాను చదువు లేకపోవడం వలన. ఇప్పుడు వీడు చదివేసుకున్నాడు, వీడు బైబుల్ చదివేస్తున్నాడు అని వాడికి ఎలా ఉంటది? కోతి పేరు ఏరుకున్నట్టే ఉంటుంది మాట. వాడు పని లేదు కదా. జైపాల్ గారు కూడా, మనకు కూడా పని లేక తిరిగాం కదా ఈ లోకంలో. ఏవేవో పనులు ఉన్నాయనుకుంటున్నాం. వంట పని ఉంది, పెంట పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని గొప్ప పనులే. ఒక్క పని కూడా మనల్ని దేవునికి ఇష్టడుగా చేయదు. పరలోకానికి ఎంత మంచి పనులు అంటే మనమే పొగిడించుకోవాలి. మరి మనమే పొగిడించుకోవాలి మన పనులు కదా. అలాంటి పనులు చేసుకుంటాం. పూజకి వెళ్ళలేదా ఇంకా? నేను ఆల్రెడీ పూజ దర్శనం అన్ని చేసుకుని వచ్చేసాను. ఏంటో ఒరిగిందట, దర్శనం చేసావు. ఏం ఒరిగిందంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎంత పూజ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి కొంతమంది. ఏవేవో చేసామనుకుంటాం. దేవుడు అంటాడు అవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం నీ నీతి క్రియలన్నీ. ఏ నీతి క్రియ కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళదు. పని లేని వారిలారా రండి, నాతో పని లేదు కదా, నాతో నడవండి రండి అంటే మనందరూ బయలుదేరిపోయామన్నమాట. ప్రభు ఎక్కడికో రమ్మన్నావు, పద నేను కూడా వస్తాను, పద వస్తా అనుకుని బయలుదేరిపోతే ఆయనతో పాటు వెళ్ళిపోతా ఉంటాం. ఇచ్చిన పట్టుకో బాబు, ఆ సంచి పట్టుకోరా. స్నేహితుడికి అంటాడు కదా, అరే వస్తువు కొన్నాను ఓ సంచి పట్టుకోరా. ఆ సంచి పట్టుకుంటాడు లేదా? పట్టుకో. అలాగే యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆ సంచి పట్టుకో, ఈ సంచి పట్టుకో అన్నట్టుగా ఈ పాట పాడు, ఆ మాట చెప్పు, ఆ వాక్యం వాళ్ళకి చెప్పు, ఈ పేదలకి సాయం చేయి, ఆ యొక్క బలహీనలు బలపరచు అని యేసయ్య ఏదో ఒక చెప్తా ఉన్నాడు మనకు తీసుకెళ్ళిపోయి. దాన్ని ఏమంటారు? యేసుతో పాటు నడవడం. ఎలాగ నడవడం? యేసుతో ఇంటిగాను పోదామా, యేసుతో టీవీగా వెళ్ళొచ్చు. ఏంటి? యేసయ్య దొంగ కాదు, నరకంతుడు కాదు, చెడ్డోడు కాదు, ఏంటి ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే పేదలు ఉన్నోడు కాదు, ఇట్లాంటోడు అట్లాంటోడు కాదు యేసయ్య. యేసయ్య అంత మంచివాడు. యేసయ్యతో వెళ్ళినోడు కూడా ఎలాగుంటాడు? టీవీగా ఉంటాడు. ఈ రోజుల్లో ఏ వస్తువు కావాలన్నా మనకి వేరే దేశాల నుంచి వస్తువులే కావాలి కదా. వైద్యం కావాలన్నా, చదువు కావాలన్నా ఆ చదువే.
ఇక్కడ చదువులు అవ్వటం లేదు మనకని ఏం చేస్తారు చాలా మంది, అక్కడ చదువులు పోతున్నారు, అక్కడ ఉద్యోగాలు, డబ్బు కావాలి అక్కడికి పోతున్నారు, వస్తువులు కావాలంటే అక్కడికి పోతున్నారు. వాళ్ళందరూ ఎలాగున్నారు మన దగ్గర? టీవీగా ఉండదు లేదా? బాబు 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 మా ఫోన్లు కొనుక్కోండి బాబు, మా ర్యాకెట్లు కొనుక్కోండి బాబు, మా దగ్గరకు వచ్చి చదువుకోండి బాబు అంటున్నారు. వాళ్ళు ఏమైనా అసలు వీళ్ళు రావద్దా అంటే బాబు 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 రానిపోయారు, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తాం బాబు, వేసారు బాబు అడుక్కుంటారు లేదా? అలాగని మన దేశస్తులు కించపరచడం లేదు, కానీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళు ఏం చేశాడు దేవుడు? టీవీగా ఉన్నట్లుగా అలా ఎత్తుకున్నట్టుగా దేవుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. యేసుతో నడిస్తే మన బ్రతుకులు టీవీగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి ఇష్టలు కావడం అంటే దేవునితో నడిచేది, లేదంటే దయ్యంతో నడవాల్సి వస్తాడు. వీడు ఎప్పుడు యేసు ప్రభు చెయ్యి వదిలేస్తాడా, నేను చెయ్యి పట్టుకుందామా అని దయ్యం వెనకన వస్తా ఉంటారు. చూడకూడదు మన ఎప్పుడు వదిలేస్తే చెయ్య, నేను పట్టుకుందామా అని మనుషులు చూస్తా ఉంటారు. మన మళ్ళీ రారా వాసు, మళ్ళీ రారా అనే ఉంటారు కదా ఆయన్ని. తాగుదాం రారా అలాగే, లేకపోతే అలాగా దొంగతానికి వెళ్దాం రారు, ఎప్పుడు నేను రాను అనేసి అన్నాడు ఆయన. ఆయనేమో ఈయన వాళ్ళని వదిలేసాడు, వాళ్ళేమో ఈయన వదిలేసాడు. ఎందుకంటే ఈయన రేసుతో నడవడం మొదలెట్టేసాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ రేసుతో నడడం ఓ చిన్న ప్రార్థన చేయడమే, మరీ 45 దినాలు ఉపవాసాలు ఉండిపోవాల్సిన అవసరం ఏంటి? నీ ఇష్టం, ఉండగలిగినట్లేదు లేదు. ఈ 40 దినాలు శ్రమ దినాలు ఉపవాసం ఉండాలని రూల్ ఏం పెట్టలేదు దేవుడు. అంటే తిను తినకూడదన్నా అని, కానీ రోజు నువ్వేం చేయాలన్నా బాణం దగ్గర నీకోసమే కాదు, నీ ఊరు బాగుపడాలి, నీ ఇల్లు రక్షణ పొందాలి, వాళ్ళు బాగుపడాలి, యుద్ధాలు జరుగుతున్నాయి బాగుపడాలి, అందరూ ఏసైని తెలుసుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి అని ప్రార్థన చేయి. అంతే. అదేం కష్టమా? ఓ 10 నిమిషాలు, ఓ పావు గంట ప్రార్థన చేయడం కష్టమా? అలా చేయడం ఏంటంటే యేసయ్యతో నడిచినట్లు. బైబిల్ చదువు, వాక్యం విను, అదేంటది? యేసుతో నడిచినట్లు. గుడికిరా, అది యేసుతో నడిచినట్లు. వీడి మీద వాడి మీద చాడి చెప్పద్దు, అది యేసుతో నడిచినట్లు. నేను నీకు చూపించిన ప్రేమ నువ్వు చూపించు, అది యేసుతో నడిచినట్లు. యేసుతో నడుస్తున్నప్పుడు యేసయ్య ఎవరికైనా ప్రేమ చూపిస్తే, ఆ పక్కన ఉండి మనం ఎవరినైనా ద్వేషిస్తే యేసయ్య ఇష్టపడతాడా? ఇష్టపడ. దాన్ని ఏమంటారు? యేసయ్య ప్రేమిస్తూ ఉంటే మనం ద్వేషిస్తూ ఉంటే యేసుతో నడిచినట్లు కాదు, మనం సాతానుతో నడుస్తున్నట్లు. కారణం ఏంటంటే మధ్యలో యేసయ్య చెయ్యి వదిలించేసుకున్నాను. కారణం చెప్పినట్టు భక్తుడు మనస్సుకు పట్టలేదట. దేవుడు నడిపిస్తా ఉంటే మనస్సుకు పట్టలేదు. మనస్సుకు పట్టనందు చేత చాలా మంది సేవకులు ఏమైపోయారు, ఇప్పుడు రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. రకరకాల బోధలు చేస్తా యేసయ్య రకరకాల బోధలు చేస్తాడా? మీరు మౌనంగా ఉన్నారంటే రకరకాల బోధలు యేసయ్య చేస్తాడని దాని అర్థం. యేసయ్య అంటుంటే గట్టి చెప్పచ్చే, యేసయ్య అలా చేయడు అనాలా? అందరు మనిషి చెయ్యడండి అనాలి. అది లేదు, అలా కూరుకుంటాడు, ఏం చేస్తాడేమో అన్నట్టు. చేస్తాడా? చేయడా? ఏం చేయడు? దుర్బోధలు చేస్తాడేసే, అబద్ధ బోధలు చేస్తాడేసే. ఇప్పుడు క్రైస్తవ లోపల అన్ని బోధలు ఒక బోధతోనే ఉన్నాయా? రకరకాల బోధలు ఉన్నాయి కదా. మరి రకరకాల బోధలు ఉంటే అవన్నీ యేసయ్య చేసినా? ఆ ఒక్క బోధే చేయాలి అని ఓపిరాయ్ గారు మనం పంతం పట్టాం.
ఒక బోధే మనం చేయాలి, ఒక బోధలోనే నడవాలి. యేసయ్య దగ్గరికి వచ్చే 4 వచ్చారు. ఉదాహరణగా నువ్వేమో బాబు కొంతమందిని కొట్టు, నువ్వేమో కొంతమందిని తిట్టు, నువ్వేమో కొంతమందికి చంపే, నువ్వేమో కొంతమందికి అన్నం పెట్టు. ఇలా చెప్తాడు 4 రకాలుగా. చెబితే అందరికి ఏం చెప్తాడు? అన్నం పెట్టు. చెబితే అందరికి కొట్టు, అంతే కదా. ఇటు అట ఉంటది కానీ రకరకాలు చెప్తాడా? అదేమేసేది? యేసుతో నడుస్తున్నాం అనుకునే క్రమంలో సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో సాతానుతో నడుస్తున్నారు. సాతాను అబద్ధికుడు కదా, ఆ అబద్ధికుడితో నడవడం వల్ల ఏం చేస్తున్నారు? అబద్ధ బోధనలు చేసేస్తున్నారు. అలాగే ఎందరో విశ్వాసులు తెలియక ఈ అబద్ధ బోధనలు చేసే వాళ్ళతో జీవిస్తూ సాతానుతో నడిచేస్తా ఉన్నారన్నమాట. జాగ్రత్త పడాలి. సాతాను ఏమైనా అమాయకుడా? సాతాను ఎంతమందిని మోసం చేస్తా ఉన్నా? ఈ లోక ప్రజలను మోసం చేసాడా లేదా? రకరకాల దేవుడిని పెట్టుకునేటట్టు చేసాడా లేదా? ఆఖరికి దేవుడే లేడనేటట్టుగా చేసాడా లేదా? సాతాను అంత మాయగాడు. మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు అందులో కొన్ని దొంగ నోట్లు కలిసేయండి అని చెప్పాడు అనుకోండి, మనకి అప్పుడు ఎలాగుంటది? భయం కలుగుతుందా లేదా? ఇప్పుడు ఇది ఎలా పరిష్కారం అంటే బ్యాంకుకి వెళ్తే చెప్తారండి. ఏటీఎం మిషన్ లోనే దొంగ నోట్లు వచ్చి కొంతమంది వెళ్ళి అప్పుడు మళ్ళీ బ్యాంక్ వెళ్ళారు, వెళ్తే అప్పుడు అసలు నోట్లు ఇచ్చారు మళ్ళీ. అలాగే ఈ దొంగ బోధలు అబద్ధ బోధలు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దేవుడి దగ్గరికి రావాలి. అసలే బ్యాంక్ మేనేజర్ ఆయన వచ్చి ఏది నిజం ఏది అబద్ధం ప్రభువా నాకు తెలియపరచు అని అడగాలి. నిజ దేవుడు ఎవరో అడగాలి. అన్యజనులు క్రైస్తవులు నిజమైన బోధ ఏదో అడగాలి. అలా అడిగినప్పుడే దేవునికి మనం ఇష్టలు అవుతాం. అలా అడగకుండా ఏర్పడుతుంది అందరికీ దేవుడు యేసయ్యలే ఎవరికి నచ్చినట్టుగా చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దేవుడు బయలుపరుస్తాడు అని అంటే దేవుడికి అది నచ్చదు, ఆ లక్షణం నచ్చదు. అలాంటి వాడు దేవుడికి నచ్చడు, అలాంటి వాడు దేవునికి ఇష్టడు కాలేడు. వాడెంత మంచివాడైనా ఒక ఆయన అంటున్నాడు మాట, యేసయ్యకి అన్ని తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేయక్కర్లేదు అని. రైట్ అయినా అది? యేసయ్యకి అన్ని తెలిసేట మనం ప్రార్థన చేయక్కర్లేదు. బైబిల్ అలా చెప్పిందా? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నది. మనకి ప్రార్థన చేయడానికి మరి దాని సంగతి ఏంటి? అంటే మనకి ప్రార్థన చేయకపోతే సుఖంగా ఉంటుందా, ప్రార్థన చేస్తే సుఖంగా ఉంటుందా చెప్పండి? గట్టిగా చెప్పిన వాళ్ళు దేవునికి ఇష్టం. అమ్మయ్యా, ప్రార్థన చేస్తేనే ఏంటిది? ప్రార్థన చేస్తే సుఖమా, ప్రార్థన చేయకపోతే సుఖమా? ప్రార్థన చేయకపోతే సుఖం కదండి. తెల్లవారు లెగిసి ఏమండి ఉపవాసాలు ఉండి కూర్చొని మామూలుగా అయితే శరీరానికి సుఖం ఏం చెప్పండి? నీకు అందులో పడిపోయినట్టు అదే చెప్తారు మీరు. శరీరానికి సుఖం ఇచ్చేది ఉపవాసాలు ఉంటే సుఖం వస్తుందా? కాబట్టి సుఖమైన పోదేది ప్రార్థన చేయకపోతే. అందుకే ఒక ఆయన అంటున్నాడు, దేవుడికి అన్ని తెలిసి మనం ప్రార్థన చేయక్కర్లేదు. బాబా సరే, అడగకపోతే అమ్మాయినా మరి దీని మాట ఓపిరేగా చెప్పారు. ఒక అబ్బాయి అంట స్కూల్ ఫీజు ఆ నాన్నకి అడగలేదు. ఈ నాన్నకి తెలియదు స్కూల్ ఫీజు కట్టాలి. పరీక్ష దగ్గరికి వచ్చి పరీక్షకి వాడు పరీక్ష రాయలేదు, ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. ఏం రానిసి అంటే స్కూల్ ఫీజు కట్టలేదు నాన్న. మరి కట్టాలి కదరా అంటే నీకు మరి ఏం అడగలేదు అంటే నువ్వే కష్టపడుతున్నావు కదా నాన్న, నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే నేను అడగలేదు. వాళ్ళ నాన్న సంతోషిస్తాడా? అడగాల వద్దా? నాన్నకైనా ఫీజు కట్టాలి నాన్న డబ్బులు. నీ నోరు లేదంటే నేను నోరు పడిపోయిందా? అడగాలి కదా.
అలాగూ దేవుణ్ణి కూడా ఏం చేయాలి? నీ తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. న్యాయంగా ఏది అడగాలో అది అడగాల ఆయన్ని. తండ్రి పిల్లల అనుబంధం అని ఆయనకి అడగక్కర్లేదు. సరే నువ్వు అడగకపోతే అమ్మ కూడా ఏం చేస్తుంది? పెట్టదు. నాన్న కూడా డబ్బులు ఇవ్వడు. బాగుంటది నీ జీవితం. ఇలాగున్న ఇది అబద్ధ బోధ కాదా? ఈ సైతాన్ని నేర్పడే లేదా? అలాంటి వాడితో ఉంటే సైతాన్తో నడిచినట్ట, యేసుతో నడిచినట్ట? అలాంటి వాడు సైతాన్తో నడిస్తే ఎక్కడికి పోతాడు? సాతాన్ నరకానికి వెళ్తాడు. వీడు కూడా అడిగిపోతాడు కదా. వీళ్ళకి ఎన్నో బోధలు ఉన్నాయి, ఒక్క ప్రార్థనే కాదు. బాప్తిస్మ విషయంలో రకరకాల బోధలు. కాబట్టి ఆ సత్య బోధ ఏదో అదే చెప్పుకోవాలి అని మనం ఒక సంఘాలు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి మనం దేవునికి ఇష్టం, దేవునికి స్తోత్రం. ఇన్ని బోధలు ఉన్నాయి, ఏ బోధ నిజం ప్రభు అని తెలియని వాడు అడగాలి. అప్పుడు దేవునికి వాడు ఇష్టం. తెలుసుకున్న తర్వాత అందరూ సత్యమే నమ్మాలి ప్రభు అని ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం. మన సంఘాలకి ఆత్మీయతని నేర్పింది ఏంటి? ఈ రోజు బుధవారం కర్మేలు ప్రార్థన. ఈ రోజు దేని కొరకు ప్రార్థన చేస్తాం ఏంటి? అన్ని సంఘాలు ఒకే బోధ, ఇన్ని బోధలు ఉండకూడదు. లోకంలో ఇంతమంది దేవతలు ఉండడం మనకి ఇష్టమేనా? ఒక దేవుడు ఉంటేనే కదా బాగుంటది. అలాగే క్రైస్తవ సంఘాల్లో ఇన్ని బోధలు ఉండడం మంచిదా? దేవునికి ఇష్టమా? అప్పుడు మనకి ఇష్టం కాకూడదు. కాబట్టి ఇన్ని బోధలు ఉండకూడదు ప్రభువా, ఒకే బోధ నమ్మాలి అందరూ అని ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఎంత సింపుల్ గా ఉందండి దేవుని దగ్గర ఇష్టం అయిపోవడం. ప్రతి బుధవారం 7 నుంచి 9 ప్రార్థన. అందులో 1 గంట పాటలు ఉంటాయి, 1 గంట వాక్యం ఉంటుంది. కేవలం గంట నువ్వు చేస్తావో చేయవో, కానీ ఆ ప్రార్థన కూడికి ఇలాగొచ్చి కళ్ళు మూసుకొని మోకరించగానే దేవునికి ఇష్టడు అయిపోతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు గుళ్ళు కట్టాడా, గోపురాలు ఎత్తాడా, ఏం చేశాడని వాడు నీకు ఇష్టడు అయిపోవడం ఏంటి? ఏంట్రా కళ్ళు అలాగే ఎగరేసేస్తున్నావు? టీచర్ అందరూ ఒక బోధే నమ్మాలి అని ప్రార్థన చేసేవారి దగ్గర వాడు మౌనంగా ఉన్నాడు. అంతే చాలు, అది నాకు ఇష్టం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. వాడు పడుకుంటుపోయాడు ప్రభా, అయినా నాకు ఇష్టమే వాడు. ఎందుకని? నమ్మిన దగ్గర పడుకున్నాడు కానీ నమ్మనో దగ్గర పడుకోలేదు. ఆయన దేవుడి దగ్గర పడుకున్నాడు, వాడు సైతం దగ్గర పడుకోలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడుకున్నాడు? పడుకున్నా కూడా అమ్మ దగ్గర వచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది ఆమెకి? అదే కానీ ఈదులో వెళ్ళి రోడ్డు మీద పడుకున్నాడు అనుకోండి, అప్పుడు అనుకుంటుంది నీకు ఇల్లు పొలు లేదురా, ఎక్కడరా పడుకుంటావు, నా పొగ తీసేస్తావు కదా అని చెప్పి ఏం చేస్తుంది? మా చిన్నప్పుడు ఆ దసరా ఉత్సవాలు, ఆ ఉత్సవాలు అయినప్పుడు సినిమాలు వేసేవారు మా ఇంటి రోడ్ల మీద. సినిమాలు చూసుకుని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది నిద్ర తట్టుకోలేక పిల్లలు అక్కడే పడుకుని పోయేవారు. మరి వాళ్ళ అమ్మ చూసి వీడు ఎక్కడ రాలేదు ఏంట్రా అని చూస్తే సినిమా అయిపోయింది, తెరదెత్తేసారు, అందరూ వెళ్ళిపోయారు. 3-4 మాత్రం ఒకడి మీద ఒకడు పడిపోయి పడుకుంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఈత చెట్లు కొట్టి బల ఉండమ్మా పడుకుంటున్నాను అక్కడ రోడ్డు మీద. వాళ్ళ అమ్మకి ఇష్టమే నా రోడ్డు మీద పడుకో, అదేం పైందా రోడ్డు మీద పడుకోవడానికి అని చెప్పి ఏసే కూడా ఏమంటాడు? పడుకుంటే పడుకున్నావు కానీ ఎక్కడ పడుకున్నావురా నువ్వు? పడుకుంటే పడుకున్నావు కానీ బాబు ఎక్కడ పడుకున్నావు? రోడ్డు మీద. నా ఒళ్ళో నా గుళ్ళో పడుకున్నావు. నువ్వు నాకు ఇష్టడివే. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు నిద్ర వచ్చేస్తుంటుంది, ఏం చేస్తావండి? నేను కర్మేలు ప్రార్థనకి రాకుండా, దేవుడు చెప్పిన ప్రార్థనకి రాకుండా మా ఇంట్లో పడుకుని పోయాను, అలా హోటల్లో పడుకుని పోయాను, ఎక్కడైతే నేను పడుకుంటాను అంటే నువ్వు సైతంతో పడుకున్నావు, దేవుని దగ్గర పడుకోలేదు. దేవునికి ఇష్టడివే కావు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టడు అయ్యే మార్గం దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో నువ్వు నడవాలి దేవునితో అంటే దేవునికి సత్యమే ఇష్టం కాబట్టి మనకు కూడా సత్యమే ఇష్టం కాదు. అంతేనా?
దేవునికి సంపూర్ణ సత్యం ఇష్టమా, సగం సత్యం ఇష్టమా చెప్పండి అన్నా. మనం సగం సత్యం నమ్మి సగమేమో అబద్ధం నమ్ముతున్నాం అంటే దేవునికి ఇష్టం కాగలమా? కాదు. అప్పుడు దేవుడితో నడిచినట్టు ఉంటుందా? ఎలా ఉంటుందంటే, పిల్లలు కొద్దిసేపు నడుస్తారు, నాన్న చేయకుండా నడుస్తారు, ఆ తర్వాత వాడికి ఏదో కనబడుతుంది. అక్కడ ఎవడో ఏదో పారేసింది ఉంటుంది, వీడికి బాగుంటుంది, అది తెచ్చుకుంటుంది. అక్కడ అలా పక్కన దుకాణంలో ఏదో అమ్ముతుంటారు. మన మీద ఒక పని మీద తీసుకెళ్ళిపోతా ఉంటే, స్కూల్కో ట్యూషన్కో లేకపోతే డాక్టర్ దగ్గరకో వాడిని తీసుకెళ్తా ఉంటే చెయ్యి లాగేసి అలా షాప్ దగ్గర పద అనేసి అక్కడ ఏదో బొమ్మ ఉంటుంది అన్నమాట. ఇట్లాగేసి అక్కడ ఎవడో పారేసాడు పెంట మీద, అది మెరుస్తా ఉంటది, వీడి కళ్ళుకి అంటుంటాం. అది లాగేసి పెంట మీద పోతానంటుంటాడు, చెయ్యి వదిలించుకుంటుంటాడు. వీడేమైనా యేసుప్రభు వాళ్ళ అమ్మ నాన్న వదిలేస్తే చిన్నగా వెళ్ళి గుళ్ళు ఊడుకోవడానికి మనం అందరూ గుడికి వెళ్ళిపోతామండి. మా అమ్మ నాన్న వదిలేస్తే పెంట మీద పోతాం కదా, పెంట ముఖాలు వేసుకొని కానీ వేసే మళ్ళీ రావాలి. అప్పుడప్పుడు చాలా మంది ఏంటంటే వేసే చెప్పి కొన్ని ఇష్టం ఉండవన్నమాట, కొంచెం బాధగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం లోకంలోకి వెళ్ళిపోతా ఉంటాం. దేవుడు ఒకటి చెప్తుంటే అప్పుడే మనం ఒక దగ్గరికి వెళ్తా ఉంటాం. అప్పుడప్పుడు దేవుడు చెయ్యి వదిలించుకుంటాం, మన మనస్సుకు పట్టదన్నాడు. దానికి మనకు మనోకులాగా దేవుని జ్ఞానం ఉంటే మనం కూడా ఏం చేయగలం? దేవుడితో నడుచుకుంటాం. కాబట్టి జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానం కలిగిన కుమారుడు దేవునికి ఇష్టడు. దేవుని జ్ఞానం అడగమన్నా. మనకి జ్ఞానం పొదువా కాదా అమ్మా? పూర్తి జ్ఞానం ఉందా మనందరికి? చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా, నాకు లేదు, వింటున్నటువంటి మీకు లేదు. అయితే దేవుడు ఏం చేయమన్నాడో లేదు. కాబట్టి యాకోబు 1:5 ప్రకారం ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ధారాళంగా అనుగ్రహించిన. జ్ఞానం లేదన్నప్పుడు జ్ఞానం అడగాలి కదా. జ్ఞానం కూడా అడగకపోతే ఎలాగండి? జ్ఞానం లేకపోతే మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారా లేదా? మోసపోయే అవకాశం ఉందా లేదా? జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే మన దేవునికి ఇష్టలుగా ఉండే ఆ అవకాశం ఉంటుంది నాకు. దేవునికి స్తోత్రం. కానీ జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టబడుచున్నారు అని బైబిల్ యెషయా 1:5. 5వ అధ్యాయం పర్లేదు, చాలా చదవకండి. కానీ జ్ఞానం లేకయే నా జనులు చెరపట్టబడుచున్నారు. జ్ఞానము ధనము కంటే ముఖ్యం. వీళ్ళ జ్ఞానము ఒకేసారి అడిగితే అంతా ఒకేసారి ఇచ్చేడు. అమ్మాయి మన స్కూల్కి వెళ్ళాం కదా బాబు, ఒకేసారి జ్ఞానం వచ్చింది 1వ తరగతిలో, 2లో 3లో 4లో 5లో బిఏలో ఎంఏ బిఈడి వచ్చిందా? ఇంకా పొందాల్సింది ఉందా లేదా? అలాగే ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? మన పరిస్థితులు బట్టి, మనకు ఉన్న బాధ్యతలను బట్టి దేవునికి జ్ఞానం అడుగుతూ ఉండాలి. సొలొమోను రాజుగా దేవుని జ్ఞానం అడిగాడే లేదా? అడిగాడు. అలాగే మనం స్కూల్లో జాయిన్ అయ్యామనుకో, జ్ఞానం అడగాలి. మన పిల్లల కోసం మనం అడగాలి, జ్ఞానం వాడికి అడగడం లేదు. అలాగే పెళ్ళై ఏమడగాలి ఇప్పుడు? బిడ్డలనా? ముందే బిడ్డలే వాళ్ళని ఏదో మనం పోషించేసి ఇంక తిట్టడమే కదా పుట్టగానే. బిడ్డలోకి వెళ్ళక్కర్లేదమ్మా, ముందు సంసార జ్ఞానం ఉండాలి. లేకపోతే సాగరాన్ని ఇదినట్లుంటది కదా. భార్య భర్తలు జ్ఞానము చొప్పున ఏం చేయమన్నాడు?
కాపురం చేయాలి. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు విడిపోతున్నాయి. ఉన్నాయని పేరే కానీ, ఒక ఇంట్లోనే ఉండాలని పేరే కానీ, ప్రేమలు, అభిమానాలు, అనురాగాలు పోయాయి ఎప్పుడో. దేవుణ్ణి నేను అడిగాను, ప్రభువా భార్యనైతే ఇచ్చావు కానీ ఆమెని ఎలా ప్రేమించాలి ప్రభువా? నీకు ఇష్టమైన రీతిలో ఆమెను ప్రేమించాలంటే మనకు తెలియదండి. ఆమెను ఎలా ప్రేమించాలో నాకు అది తెలియదు. నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడుగుతా ఉండేవాడు. అప్పుడప్పుడు గుర్తొస్తే ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. నాకు సంసార జ్ఞానం లేక ఏమవుతారు? భార్యభర్త వెళ్ళిపోతారు. కుటుంబ జ్ఞానం లేక ఏమవుతారు? కుటుంబాలు వెళ్ళిపోతా ఉంటాయి. దేవుని జ్ఞానం లేక దేవుని మీద సనుగు తిరుగుబాటు. జ్ఞానం అవ్వాలంటే ఈ గ్రంథం కావాలి. జ్ఞానం ఎప్పటికప్పుడు నీ బాధ్యతను బట్టి నువ్వు అడుగుతా ఉండాలి. సులభంగా ఒక్కొక్క బాధ్యత వస్తా ఉంటే ఏం చేయాలి గణేష్? మనం దేవుని జ్ఞానాలు. ఉద్యోగం వచ్చింది, జ్ఞానం అడగాలి. యోసేపు లాగా నువ్వు పని చేయగలుగుతావు. భార్య వచ్చింది అనుకో, జ్ఞానం అడగాలి. భర్త వచ్చాడు, జ్ఞానం. పిల్లలు దేవుడు ఇచ్చాడు, జ్ఞానం అడగాలి. ఏం గుడికి రాలేదంటే పిల్లలు ఉన్నారండి అందుకే రాలేదంట. అయితే దేవుడు పిల్లలకి స్టాప్ చేశాడా? 10 మందికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, ఆయన దేవుడిని ఆరాధిస్తారు. అలా పిల్లలు ఎప్పటికప్పుడు ఏ బాధ్యతలు మనం పొందిన జ్ఞానం అడుగుతా ఉంటే దేవునికి ఏమైపోగలం? ఆ బాధ్యతలలో కూడా హనోకులాగా నడుస్తాం. దేవునికి స్తోత్రం. హనోకు కూడా కుటుంబం ఉందా లేదా? పిల్లలకు అంతా ఉన్నాడా లేదా? ఎంతమందిని కనిసాడో ఇటు కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. 65 సంవత్సరాలు అనుకుంటా నేను పెళ్ళయి. ఇక పెళ్ళైన తర్వాత ఆ రోజుల్లో గుడ్రాలుగా ఉండడం కొంచెం కష్టమే. ఎక్కడో గుడ్రాలు ఉంటారు. ఇక సంవత్సరానికి 1 2 పిల్లలు కనిస్తా ఉంటారు. పిల్లలు ఎక్కువ మంది అయినా కూడా హనోకు దేవునితో నడుస్తావు. కారణం ఏంటో అంటే సంసార కుటుంబ జ్ఞానాన్ని దేవుడి దగ్గర పొందుకున్నాడు. ఈ రోజుల్లో భార్యాభర్తలు 2 ఉంటారని కొట్టించుకుంటుంటారు. పిల్లలే ఇంకా కామరాపలేదు. ఆయన అంటాడు వంటే ఎప్పుడు రోజు హోటలైనా అంటే ఈ రోజు ఆన్లైన్, ఆ రోజు ఆన్లైన్, ఈ రోజు పుట్టినరోజు అది ఆడి పుట్టినరోజు ఏదో చెప్పేసి హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చేస్తా ఉంటారు, ఇంటికి వచ్చేస్తా ఉంటారు. కాబట్టి మనకు బాధ్యతలు పెరుగుతున్న కొలది ఏం చేయాలి? గట్టిగా మీరు అడిగేసినట్లే దేవునితో నడుస్తారు. దేవునితో నడుస్తారు. ఎంత బాగుంటుంది దేవునితో నడవడం. దేవునితో నడిచి 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 అలాగే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? దేవుడి దగ్గరికి దేవుడు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అలాగే నడిచి 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 ప్రియులరా నోవా వెళ్ళిపోయాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, చాలా వెళ్ళిపోయాడు, ఎస్తేరు వెళ్ళిపోయింది. భక్తులు చాలా మంది ఆయనతో నడిచి నడిచి జ్ఞానం అడగక దేవునితో నడవలేక గొప్ప గొప్పలు కూడా గోధులు పడిపోయారు. మళ్ళీ బిలాము ఒక ప్రవక్త, ఆయనకి జ్ఞానం లేదు, ఆయన పడిపోయాడు. కోరవు గొప్ప వ్యక్తి పడిపోయాడు. దేవుడు ఈ దినాన్ని కోరుకున్నాడు మనందరి ద్వారా, నాతో కలిసి నడవడానికి జ్ఞానం మీకు అవసరం. జ్ఞానం లేకపోతే అపార్థాలు చేసుకుంటా. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముడు. సాతాను మాట నమ్మిందా లేదా? అవ్వ జ్ఞానముడి నమ్మిందా? జ్ఞానం లేక నమ్మిందా? మొదటి జ్ఞానం అవసరమా లేకపోతే పండు అవసరమా? ఇంటికి లేని దానిలాగా పండు అక్కడ ఉంటే మనం కూడా అదే పని చేసింది. అంటే ఇప్పుడు అవన్నీ చేయకున్నది ఏంటి? మనం ఎన్నో పళ్ళు తినేస్తాం. ఒక పండు కాదు, వద్దన్న పళ్ళు ఎన్ని చెప్పాడు బైబుల్లో. లేని వాళ్ళతో పుట్టింపకూడదు. నిజం లేదు, దీని ఇష్టం.
నమ్మకముగా ఉండము అంటే అనుమానం వద్దు అంటే తినేసేవాళ్ళు. భయపడకము, భయపడే పండు తినేసేవాళ్ళు. అప్పుడప్పుడు భయపడిపోతుంటావు. ఇప్పుడు ఈ ప్రసంగం వదులుతాడో భయం ఉంది లేదు. ఈ పండు తినేసేవాళ్ళు. చాలా మందికి భయం అనే పండు చాలా ఇష్టం, రుచిగా ఉంటుంది. అండ్ భయపడడం అంటే చాలా ఇష్టం. భయపడిపోతా ఉన్నాం అనుకోండి, అవతల అన్ని చూసుకుంటా ఉంటాడు. మనకి ఇంకేముండదు కదా బాధ్యత. భయం అనే పండు ఎన్నిసార్లు తిన్నాం, అనుమానం అనే పండు ఎన్నిసార్లు తిన్నాం, లేని వార్తలు చెప్పద్దు ఎన్నిసార్లు, ఆ పండు ఎన్నిసార్లు, అండ్ పండు అది ఎన్నిసార్లు తిన్నాం, అది ఇంకా రుచిగా ఉంటుంది కదా. నేను ఎన్నిసార్లు తిన్నాను నీకు చెప్పానుగా. ఇంకా ఎన్ని పళ్ళు ఉన్నాయి అలాగా. ఆదా ఒక్క పండు తిన్నది లేదు, దాని మీద పడిపోతున్నాం మన అమ్మ. ఆమె కానీ ఎత్తుకుని లిస్ట్ రాసేస్తూ ఉంటదేమో, నా పిల్లలు ఎన్ని పళ్ళు తిన్నారో. దేవుడు పెట్టింది 36 కానీ ఈ 36,000 పళ్ళు తిని ఉంటారు వీళ్ళు. పరలోకానికి వచ్చాక లెక్క అడుగుతా వీళ్ళు అని. కారణం ఏంటి? జ్ఞానము లేక. దేవుడు మీద అపవాది చెప్పాడు సందేశం. దేవుడు కూడా గతించాడు, జాగ్రత్త సనకూడదు. అలాగే ప్రభా ఆయన మళ్ళీ ఏదో కష్టం రాగానే మళ్ళీ సందేశం. నీకు ఎప్పుడు రా బుద్ధి వస్తుంది, ఎప్పుడు రా జ్ఞానం వస్తుంది. జ్ఞానం పడదు. అలాగే శనిగా ఉంటాడా అనోకు? శనికి ఎవడైతే నడవగలడా? భార్య భర్తలు ఇద్దరు కూడా సనుక్కుంటూ గొడుక్కుంటూ వెళ్తున్నారు. అసలే డబ్బులు లేవంటే ఇప్పుడే పట్టు చేయరంటే వెళ్ళినవంటే అంతేలేండి, నాకు ఎప్పుడు కొన్నారంటే రోడ్డు మీద నడుచుకుంటా. ఎప్పుడు కొన్నారంటే ఇప్పుడే కదా కొనమని. అది ఇప్పుడే నాకు లేవే డబ్బులు, ఇప్పుడే కొనమంటే ఏంటి? మధ్యాహ్నం ఇంట్లో నడుస్తున్నారు. అలాగే కొను అంటే కొన్నాను అనుకోవాలి. ఎంతమంది ఎలాగొంటది? ఎవరో ఒక డ్రాప్ అయిపోయి మీకు అనవసరంగా అడిగేది చేయరు. మా అమ్మకి వెళ్ళిపోతుందా అలా తగ్గించుకొని అలా అమ్మికి పోవాలి. కలిసి వెళ్ళారు. ఎవరికి ఒక్కడికి వచ్చి అంటారు లేదు ఇంటికి. ఏమైనా ఒకదాని వచ్చేవో అల్లుడు తీసుకురాలేదు అంటది లేదు అలా అమ్మ. అలాగుంటది మనం కూడా. కారణం జ్ఞానం ఉంటే అనోకులాగా నడిపిస్తాం. జ్ఞానం గలవాడు ఏంటి? దేవుడు చెప్పింది నమ్ముతాడు. జ్ఞానం లేనివాడు ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. సాధన చేపితే నమ్మేస్తాడు. నడవలేకపోయినాడు. ఈ రోజుల్లో దేవునితో మనం నడవకుంటున్నట్టు ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి తిరుగుబాట్లు వస్తున్నాయి. సమాజంలో దేవుడు నమ్మద్దు ఇటు రానేటట్టుగా ఎన్నో రకాలైన ఆశలు మనల్ని చూపిస్తా ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి మాత్రమే, దేవుడు చెప్పేవి మాత్రమే నమ్మునట్టుగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదవాలి దేవుడి సహాయంతో. అప్పుడు ప్రియులారా మనం కూడా హనోకులాగా నడవగలం. హనోకు బైబిల్ లేదు కానీ దేవుడితో నడిచాడు. మనకు బైబిల్ ఉంది కానీ దేవుడితో నడవలేదు. కారణం ఏంటి? అయితే జ్ఞానం. హనోకుకి దేవుని ఆత్మ కలిగిన వారు. మనకు కూడా ఆత్మానుసారంగా నడవండి అన్నాడు. ఆ ఆత్మానుసారంగా నడవడానికి కూడా ముందు జ్ఞానం కావాలి. హనోకులో దేవుని ఆత్మ ఉంది నడిపించి, జ్ఞానం ఉంది నడిపించి. కాబట్టి మనం కూడా దేవునికి ఇష్టం అవుదామా? దేవునికి ఇష్టమైతేనే దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళగలరు, సింహాసనం ఎక్కగలరు, యోసేపులాగా ఆశీర్వాదం పొందగలరు, యాజకులు సేవకులు కాగలరు, దేవుని కార్యాలు చూడగలుగుతాను. ఒక మంచి పేరు కూడా నీకు వస్తుంది. దేవుడు మనకు అలా జ్ఞానం ఇచ్చి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కానీ మూసుకోండి ఒక నిమిషం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
రెండు చేతుల ఆకాశము తట్టెత్తి, రెండు చేతుల ఆకాశము తట్టెత్తి ఓ ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువా, నీతో నడిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. నీతో నడిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు చెప్పుకుందాం. నోరు తెరిచి నోరు ఇచ్చాడు కదా, నోరు తెరిచి మనం స్తుతిద్దాం. గంభీరంగా దేవుని స్తుతిద్దాం. ఎవరు నోరు తెరిచి స్తుతిద్దాం. ఈ నోటిలోకి వచ్చే మాటలు పనికి ఇక్కడ సాతాను ప్రభావం నశించిపోతుంది. ఆ మాటల ప్రభావానికి సాతాను శక్తులు పారిపోతాయి. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం.